హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ఒక విల్లాని చూపిస్తానండి. ఇది వెస్ట్ ఫేసింగ్ 200 యార్డ్స్లో కట్టినటువంటి విల్లా. ఇది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ కట్గా మొత్తం చూపిస్తాను. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండి ఇవి. ఇది సిచ్యువేటెడ్ నాగోల్ ఎక్స్ రోడ్కి 3.5 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. దీని పేరు గోల్డెన్ విల్లాస్ అంటారండి. ఈ కనిపించే ఈ బిల్డింగే మీకు గోల్డెన్ విల్లాస్ సంబంధించింది. ఈ ప్రాపర్టీకి సంబంధించింది మొత్తం వివరాలు మీకు వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్. కంప్లీట్గా దీని డీటెయిల్స్ అన్ని నేను చెప్పడం జరుగుతుంది. బిఫోర్ దట్ దీని గురించి లోపల చూపించే ముందర కమ్యూనిటీ బయట నుంచి మీకు ఒకసారి చిన్న నజారా అంటే ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అది కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనం విల్లాలోకి ఎంటర్ అయ్యి ఎట్లా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ప్లీజ్ ఒకసారి చూద్దురండి. ఇప్పుడు మనం ఎంట్రీలో ఉన్నామండి. ఇది ఎంట్రీలో మీకు చూపిస్తున్నటువంటి ఎంట్రీ అండి. ఇది మీకు క్లియర్గా దీంట్లో మెన్షన్ అవుతుంది, చూడొచ్చు. మీకు సంబంధించినటువంటి గోల్డెన్ విల్లాస్ ఇది. ఈ ఎంట్రీ నుంచి మనకి స్ట్రిక్ట్ ఎంట్రీ ఉంటుందండి. కంప్లీట్గా ఎంట్రీ అనేది మీకు విత్ స్ట్రిక్ట్ చెకింగ్ తర్వాతనే మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇలా లోపలికి వెళ్ళాక రైట్ లెఫ్ట్ మీకు కనిపిస్తున్నవన్నీ విల్లాస్, రోడ్ నెంబర్స్ 1, 2, 3 అట్లా ఉంటాయండి. కంప్లీట్గా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా పోతున్నప్పుడు మీకు కంప్లీట్గా అది కనిపిస్తుంటుంది. ఇది మీకు కనిపించేది మనం ఇట్లా రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ తీసుకున్నాక మనకి రోడ్ నెంబర్ 9లో ఈ విల్లా రావడం జరుగుతుందండి. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అన్ని చూపించడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ హాల్ అంటే మీకైతే బ్యాంటిక్ హాల్ కూడా ఏదైతే ఉందో అది కూడా చూపిస్తున్నాను. ఇది మీరు చూస్తున్న బ్యాంటిక్ హాల్ అండి. ఇది ఇక్కడ నుంచి మీరు చక్కగా లోపల ఎలా ఉంటుంది, లోపల కూడా ఉంటుందండి. దాంట్లోనే మీరు అలా కూడా మీరు చూపిస్తాను. అది కూడా లోపల ఇది లోపల ఎంట్రీలో స్టార్టింగ్లో ఉంటుంది. దీంట్లో రైట్ సైడ్లో 100 మంది పట్టేది. ఇటు లెఫ్ట్ వైపు మీరు చూస్తున్నది జిమ్ ఉంటుందండి. ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా మీకు కనిపించే విధానంలో మీకు మొత్తం చూపిస్తున్నాను. ఇది మీకు మొత్తం చూపించడానికి లెంతీ ఉంటుంది కాబట్టి కొద్దిగా మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు అది గమనించండి. మీకు ఇక్కడ నుంచి ఇది విల్లా ఎంట్రీ అంటే ఇది మీకు 200 గజాల్లో కట్టినటువంటి విల్లా అండి. ఇది 2500 ఎస్ఎఫ్టీ ఉంటుంది. డూప్లెక్స్ విల్లా ఇది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా లోపల ఆల్రెడీ ఓనర్స్ చేయించుకున్నారు. 4 ఇయర్స్ క్రితం ఇది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బట్ వాళ్ళు అప్పటి నుంచి వాడటం లేదండి. దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాను. ప్లీజ్ రండి. ఇది మనము లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇది పార్కింగ్ ప్లేస్ అండి. కార్ పార్కింగ్ మనం పెట్టుకోవడానికి ఒక పెద్ద కారు పట్టుకోవచ్చు, బండ్లు పెట్టుకోవచ్చు అండి. అలాగే ఇటు నార్త్ వైపు కూడా మీకు స్పేస్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఏరియా అంతా కూడా మీకు స్పేస్ ఇచ్చారు వాస్తు ప్రకారంగా. ఇటు పక్కన చూసుకుంటే ఇటు వెస్ట్ అండి. ఇది వెస్ట్లో కూడా మీకు ఇక్కడి నుంచి దారి ఇవ్వడం జరిగింది. ఈ చివరి దాకా మీరు మొత్తం చుట్టూతర మనం తిరగడానికి వీలుగా ఉండే విధంగా ఉంటుంది. చూడవచ్చు. ఇలా కూడా మీరు చూసుకోవచ్చు. కంప్లీట్గా తిరగచ్చు. అయితే వీళ్ళు కొన్నది కొన్నట్టుగానే అలానే ఉంచుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో సబ్జెక్టు యాజ్ ఇట్ యాజ్ పొజిషన్లోనే వీళ్ళు అమ్మటం జరుగుతుందండి. మార్కెట్లో ఇక్కడ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు దీంట్లో. బట్ మనం మటుకు చాలా రీజనబుల్ రేట్లో మీకు చేపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల కూడా చూపించే ముందర నా రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి నా ఛానల్లో నా వీడియోకి పాయింట్స్ని ఇవ్వమని కోరుతున్నాను. మీరు ఇచ్చే పాయింట్స్ చాలా మందికి వీడియో రీచ్ అవ్వడానికి వీలవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ అండి, నచ్చితేనే మీరు లైక్ చేయండి, పాయింట్స్ ఇవ్వండి, హైప్ పాయింట్స్, లేకపోతే వద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయకండి. ఫర్దర్ వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. మీకు లోపల కూడా చూపిస్తా ప్లీజ్. సో ఇది మనం ఎంట్రీలో నుంచి ఇట్లా లోపలికి రాగానే మీకు కనిపించేదండి. వెస్ట్ వాయువ్యంలో నుంచి అంటే వెస్ట్ నార్త్ కార్నర్లో మీకు ఇచ్చినటువంటిది. ఇది ఎంట్రీలో అది సిట్అవుట్ ఏరియా కింద మీకు రావటం జరుగుతుందండి. ఈ భాగం అంతా సిట్అవుట్. ఇది ఇక్కడ వచ్చేప్పటికి ఈ భాగాన్ని మీకు డైనింగ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఈస్ట్ వైపు డోర్ అండి. ఇది ఈ ఈస్ట్ వైపు డోర్ కూడా మీకు అటు వాస్తు ప్రకారంగా అటువైపు వెస్ట్ నుంచి ఈస్ట్ కూడా గాలి వెలుతురు వెళ్ళడానికి వీలుగా మీకు దారి ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పరంగా. అలాగే వీళ్ళు బిల్డర్స్ ఇచ్చింది కాకుండా ఈ పైన ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు ఓన్గా చేయించుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడికి వద్దాం అనుకొని కొనుక్కున్నారు, కానీ ఆ తర్వాత ఇక్కడికి రావడం కుదరట్లేదని 4 ఏళ్ళ నుంచి ఒట్టిగా ఉంచుకున్నారు. ఇక లాభం లేదని అమ్మేస్తున్నారు. ఇది
ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ కిచెన్ వస్తుంది చూడొచ్చు. స్పేషియస్ ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇటు పక్క నుంచి వాష్ ఏరియాకి మీరు అంటే పనం అయితే చేయించుకోవడానికి బయట వైపు టైల్స్ కానీ అవన్నీ కూడా చేయించుకోవాలండి. కనీసం వుడ్ వర్క్ తర్వాత ఇవన్నీ కూడా మీకు ఒక 10 to 15 lakhs వర్క్ అనేది మీకు ఓవరాల్ గా విత్ వుడ్ వర్క్ తోటి ఉంటుందండి. సో అది మీకు ముందర దీని మీద క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటు నుంచి వస్తే ఈ భాగం నుంచి వీళ్ళు ఆల్రెడీ లిఫ్ట్ కోసం అని చెప్పి ఆల్రెడీ సైడ్ వెంబడి కూడా ఇవి కూడా వేయించుకున్నారండి. జస్ట్ లిఫ్ట్ ని తొవ్వి కూర్చోబెట్టకూడదు. ఇక్కడ నుంచి పైదాకా మీకు రావడం జరుగుతుంది. టోటల్ గా మీకు ఇటు పక్కన వచ్చి చూస్తే ఇది ఒక బెడ్రూమ్ అండి. కింద మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ తో వస్తుందండి. కింద వైపు ఇది చూసుకోవచ్చు. ఇది ఇటు పక్కకి బాత్రూమ్ రావడం జరుగుతుంది. చాలా మంచి వెంటిలేషన్ తోటి ఉందండి. తర్వాత కమ్యూనిటీ పరంగా కూడా గోల్డెన్ లీవ్స్ అనేది చాలా ఫేమస్ అండి. మనం దాని గురించి మీరు ఈవెన్ గూగుల్లో కొట్టినా కానీ మీకు వచ్చేస్తుంది. దాని గురించి రివ్యూస్ కానీ ఏమన్నా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇటు పక్క నుంచి మీకు మెట్లు ఉంటాయండి పైకి. ఈ మెట్ల మీదుగా మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ కంటిన్యూ అండి. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఈ కింద మెట్లు కూడా మీకు విడుతు కూడా చక్కగా 2.5 to 3 మధ్య ఉండే విడుతున్నటువంటి మెట్లు ఇవ్వడం జరిగింది. చాలా బాగుంటుంది. మెట్లు కూడా వెడల్పుగా వచ్చింది. ఇది పైన వైపు సిట్అవుట్ లాగా కూర్చోడానికి వీలుగా ఉంటుంది. ఇటు పక్కన దేవుడు రూమ్ ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేషియస్ గా ఉండే దేవుడు రూమ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ భాగం నుంచి మీకు లిఫ్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ నుంచి మీకు లిఫ్ట్ అనేది వస్తుంది. ఈ ప్రదేశం నుంచి ఇలా మనం లిఫ్ట్ నుంచి ఇలా వచ్చి ఈ బయటకి ఇట్లా తీసుకొని ఇట్లా వచ్చేయచ్చు. ప్రొవిజన్ ఆల్రెడీ రెడీ ఉంచారనమాట. తర్వాత ఇటు పక్కన వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది. ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా మీకు కంప్లీట్ ఫాల్ సీలింగ్ అంతా చేయించడం జరిగింది చూడొచ్చు. అట్లాగే మీకు ఇక్కడ నుంచి చిన్న బాల్కనీ ఇవ్వడం జరిగింది ఈస్ట్ వైపు కి. ఈ బాల్కనీ కూడా చూడొచ్చు. లోన్ కూడా మీరు కావాల్సిన విధంగా మనం లోన్ కూడా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్ టైటిల్ తోటి ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. ఇక్కడ నుంచి మీరు ఇలా వస్తే ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది వెరీ స్పేషియస్ బెడ్రూమ్ ఉంటుందండి. కింద ఎలా ఉందో దానికంటే పెద్దగా ఉంటుంది బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్ గా ఉన్నటువంటి బెడ్రూమ్ మీకు నేను చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది బెడ్రూమ్ అనేది. దీనికి ఇక్కడ రైట్ సైడ్ లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది. సో బెడ్రూమ్ పరంగా కానీ పైన ఫాల్ సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఒక వుడ్ వర్క్ చేయించుకొని ఒక సెట్ ఆఫ్ కలర్స్ మీకు నచ్చిన విధంగా చేయించుకొని చుట్టూతర టైల్స్ కానీ అలా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇది ఖచ్చితమైన గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక విల్లాస్ అండి. మనకి కంప్లీట్ గా 5,000 రూపాయలు మెయింటెనెన్స్, 2 రూపాయలు సెఫ్టీ చొప్పున తీసుకోవడం జరుగుతుంది. ఇది బెడ్రూమ్ నుంచి మెయిన్ రోడ్ కి బాల్కనీ అండి. ఇది బెడ్రూమ్ లో నుంచి బాల్కనీ వస్తుంది. ఈవినింగ్ టైం కూర్చోడానికి వీలుగా ఉంటుంది కూడా. చూడొచ్చు కమ్యూనిటీ ఎంత గ్రీనరీగా ఎంత బాగుందనేది మీకు నేను చెప్పడం కాదు, మీకు చూస్తుంటే కూడా మీకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ 2,500 ఎస్ఎఫ్టీ ఉంది కాబట్టి 2 రూపాయల చొప్పున 5,000 మెయింటెనెన్స్ అండి. మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది, ఫుల్లీ సఫిషియెంట్ ఉంటుంది. క్లబ్ హౌస్, జిమ్, తర్వాత మామూలుగా పిల్లలు ఆడుకునే ఆటల ఏరియా ఇవన్నీ కూడా వీలుగా ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. అలాగే ఇది ప్రైస్ కోడ్ చేస్తున్నది వచ్చేసి 2,25,00,000 కోడ్ చేస్తున్నారండి. లోన్ అకార్డింగ్ టు మీరు తీసుకోవాలనే విధంగా తీసుకోవచ్చు. రేటు విషయంలో వచ్చేటప్పటికి ఈ 2,25,00,000 అనేది మీ పేమెంట్ మోడ్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ చూడాలి అనుకునే వాళ్ళు మాకు ఖచ్చితంగా ఒక హాఫ్ డే ముందు మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. విల్లా లోపలికి ఎంట్రీ కావాలంటే డైరెక్ట్ ఎంట్రీ కాలేము, బయట సెక్యూరిటీ ఉంటుంది. సో మేము పర్మిషన్ తీసుకొని వచ్చి చూపించాల్సి వస్తుంది. కాబట్టి మా రిక్వెస్ట్, మీకు ఎవరికైనా చూడాలనుకుంటే కూడా దాని ప్రకారంగా మాకు ఒక హాఫ్ డే ముందర కనుక మాకు టైం ఇస్తే మేము చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పైకి కూడా మెట్లయితే ఒకసారి పైన కూడా చూద్దామండి ఎలా ఉందనేది. సో ఇది 3rd ఫ్లోర్కి వచ్చామండి, 2nd ఫ్లోర్కి. ఈ భాగంలో కూడా మనం కావాలంటే చక్కగా ఏదైనా ఇండోర్ గేమ్స్ లాంటివి చిన్నగా ఏమన్నా సిట్అవుట్ లాగా ఏమన్నా కూర్చున్నా కానీ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారండి. ఇక్కడ నుంచి ఇట్లా బయటకు వెళ్తే మీకు సో ఇక్కడికి మనం పైకి వచ్చామండి, టాప్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇదంతా కూడా ఓపెన్ గా మీకు అటు ఇటు అంతా ఓపెన్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ భాగంలో మీరు
ఈవినింగ్ టైంలో కూడా కూర్చోవచ్చు. ఏదైనా చిన్న చిన్న గెట్ టుగెదర్ లాగా కూడా చేసుకోవాలంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే క్లబ్ హౌస్ అనేది కూడా జిమ్, క్లబ్ హౌస్ ఇలాంటి ఎమ్యూనిటీస్ కూడా 24 hours మీకు సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీని గురించి వివరాలు. మళ్ళీ క్లుప్తంగా దీని గురించి మొత్తం ఒకసారి వివరంగా చెప్తానండి. సో దీని గురించి ఒకసారి క్లియర్గా చెప్తానండి. ఇది 200 గజాలు, 2500 ఏసేఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా విత్ డూప్లెక్స్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఫాల్ సీలింగ్ కూడా చేయించుకొని ఉంది. ఓన్లీ మీరు నీడ్ టు డూ అంటే కింద టైల్స్ కానీ, ఈ సందులో కానీ, ఆ చుట్టుపక్కల కానీ, లోపల వుడ్ వర్క్ కానీ మీరు చేయించుకోవాల్సి వస్తుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు 200 గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఈ ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి. ప్రాపర్టీ చూసి మీరు కొనుక్కున్నట్టయితే మాది ఫైనల్ రేట్ మీద 1% ఉంటుందండి. చాలామంది మమ్మల్ని విమర్శించుతున్నారు. కొంతమంది ప్రాపర్టీ చూడకుండానే రేట్ని డిసైడ్ చేస్తున్నారు. దయచేసి ప్రాపర్టీ చూడండి, మీకు నచ్చితేనే కొనండి, లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పైసలు మీ దగ్గర ఉంటే ప్రాపర్టీ దగ్గర ఉంటుంది. ఇది మనం చెప్పాల్సిన ముఖ్యమైన విషయం అండి. సో దీని గురించి మరిన్ని వివరాలకి మా కళ్యాణ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 9 వరకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఆఫ్టర్ 9 ఫోన్ చేయకండి. మార్నింగ్ 6 తర్వాత 7 తర్వాత మీరు ఫోన్ చేయొచ్చండి. సో ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి వివరాలు క్షుణ్ణంగా చెప్పానని అనుకుంటున్నా. మీకు నచ్చితే చెప్పాను కదండి, ఒక లైక్ చేయండి. హైప్ క్రియేట్ చేయడానికి నా ఛానల్కి ఒక పాయింట్స్ ఇవ్వడం జరిగింది. హైప్ బటన్ నొక్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కళ్యాణ్.